అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. సో, మొత్తం మీద ఎట్టకేలకు ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న పీఆర్సీ, డీఏ, ఐఆర్‌లకి సంబంధించి ఈ నెల 21వ తేదీన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా రోడ్ మ్యాప్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా మనకి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో, ముందుగా బకాయిలన్నీ జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు తిరుగుబావుట ఎగురవేస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు రేగి ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందని ఆశించిన ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి తీవ్ర నిరాశ ఎదురైంది. డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, ఇతర పెండింగ్ ఆర్థిక సమస్యలపై తమ నిరసన స్వరాన్ని వినిపించేందుకు, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటించేందుకు ఉద్యోగ సంఘాలు భారీ సభకు సిద్ధమయ్యాయి. అయితే పరిస్థితి చేజారకముందే కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. ఉద్యోగుల ఆందోళన సభను కేవలం ఒక హెచ్చరికగా మాత్రమే పరిగణించకుండా తక్షణమే రంగంలోకి దిగి వారితో చర్చల ప్రక్రియను ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మంత్రుల కమిటీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో అత్యంత సుహృద్భావ వాతావరణంలో సమావేశమైంది. ఈ చర్చల్లో ప్రభుత్వం ఎక్కడ ఆవేశానికి లోను కాకుండా ఉద్యోగుల సమస్యల పట్ల పూర్తి సానుకూల వైఖరిని ప్రదర్శించింది. ఉద్యోగులు లేవనెత్తినటువంటి 23 డిమాండ్లను నిశితంగా పరిశీలించిన మంత్రులు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను వారికి వివరించారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు గారు ఉద్యోగుల శ్రేయస్సు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేస్తూ సమస్యల పరిష్కారానికి పక్కాగా హామీ ఇచ్చారండి. జూలై 21న అంటే మరొక 10 డేస్‌లో జరగబోయే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో వీటికొక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు ప్రస్తుతానికి శాంతించాయి. ప్రభుత్వం చూపిన ఈ చొరవ, ఇచ్చిన సానుకూల భరోసాపై నమ్మకంతో ఏపీ జేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లతో సహా ఇతర సంఘాల నేతలు తమ ప్రతిపాదిత ఉద్యమ కార్యాచరణను ప్రస్తుతానికి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. మా లక్ష్యం చర్చల ద్వారా సమస్యల పరిష్కారమే తప్ప కేవలం ఆందోళన చేయడం కాదు అంటూ వారు స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. నిజానికి గత వైఎస్ఆర్సీపీ హయాంలో జీతాల ఆలస్యం, పీఎఫ్, సీపీఎస్ వంటి అనేక విషయాల్లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరిపాలనలో వస్తున్న మార్పులు, ఉద్యోగులకు కల్పిస్తున్న మేలు ఏమిటో క్షేత్రస్థాయిలో అందరికీ తెలుసు. అయితే తమకు రావాల్సిన మరికొన్ని హక్కులు, పాత బకాయిల కోసం ఒత్తిడి తేవడం ఉద్యోగ సంఘాల సహజ లక్షణమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల పెండింగ్ బకాయిలను క్లియర్ చేసేందుకు కూటమి ప్రభుత్వం కూడా సిద్ధంగానే ఉంది. కాకపోతే 5 ఏళ్ల ఆర్థిక విధ్వంసం నుండి రాష్ట్రం ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో వీటికి సరైన సమయం రావాల్సి అయితే ఉంది అంటున్నారు. ఈ విషయాన్ని ఉద్యోగ వర్గాలు కూడా చక్కగా అర్థం చేసుకున్నాయి. ప్రభుత్వంపై నమ్మకంతో ఆయా సమస్యల పరిష్కారం కోసం మరింత ఓపికగా వేచి చూసేందుకు వారు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఉన్న ఈ పరస్పర అవగాహన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ సంక్షోభం వస్తుందని, దీన్ని రాజకీయంగా వాడుకోవచ్చని భావించిన వైసీపీ ఆశలను పూర్తిగా అడియాసలు చేస్తూ కూటమి ప్రభుత్వ సంక్షేమ పారదర్శకతకు మరో నిదర్శనంగా నిలిచింది.